न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रुकने पार्लियामेंट महबूब नगर डी के अरुणा ने वनपट्टी में देसाईपल्ली पद्मजा रेड्डी की निगरानी में तामीर किए जा रहे ग्राउंड के तामीर का संग बुनियाद रखा और इस मौके पर उन्होंने कांग्रेस हुकूमत पर कुछ दिलचस्प तबसरे किए। डी के अरुणा ने कहा कि कांग्रेस पार्टी झूठ के लिए केराफ बन चुकी है। हमने पहले ही कहा था कि कांग्रेस को वोट देंगे तो नुकसान उठाओगे। अवाम इस बात को अब आहिस्ता आहिस्ता समझ रही है। कांग्रेस पार्टी ने अवाम से जो वादे किए थे अमली जामा पहनाने से कासिर है और हैदरा के नाम पर हैदराबाद में गरीबों के मकानात को गिरा रही है। అధికారంలోకి వచ్చింది కానీ ఈ రోజు పెన్షన్లు 2000 4000 చేస్తామన్నారు 2000 4000 సంగతి దేవుడు ఎరుగు చాలా మంది పెన్షన్ లేని వాళ్ళకి ఇప్పటిదాకా పెన్షన్ కూడా వస్తలేదు కొత్త దరఖాస్తులే తీసుకుంటలేరు అదే విధంగా డిజేబుల్ అంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా ఈ రోజు అందరూ చుట్టూ తిరుగుతున్నారు మేము సర్టిఫికెట్ పెట్టుకున్నాం మేము పెన్షన్ల కోసం తిరుగుతున్నాం మేము దరఖాస్తులు పెట్టుకున్నాం భర్తలు చచ్చిపోయిన వాళ్ళు కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు కళ్ళు పోయిన వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు కానీ ఇప్పటిదాకా ఒక్క పెన్షన్ కూడా కొత్తది శాంక్షన్ కాలేదు ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామన్నారు ఇంటింటికి 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు 2500 నెలకి ఇస్తామన్నారు ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఏ ఒక్కరికి కూడా 2500 మహాలక్ష్మి అన్నారు ఎక్కడ లేదు కళ్యాణ లక్ష్మి గృహలక్ష్మి మహాలక్ష్మి ఇలా 3 పేర్లు పెట్టి ఇప్పుడు గృహలక్ష్మి లేదు కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు 1,00,000 రూపాయలకే సరిపెడుతూ అందరికి కూడా ఇస్తలేరు ఇప్పటిదాకా ఒక్కరికి కూడా ఒక తులం బంగారం ఇచ్చిన వాళ్ళు లేదు ఏ ఒక్కరికి వచ్చింది లేదు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు అని పిల్లలకు 2 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటిదాకా 10% మంది కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు ఉద్యోగాలు రాని పిల్లలకు నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు ఇప్పటిదాకా ఒక్కరికి కూడా ఇచ్చింది లేదు డిగ్రీ చదువుకునేటువంటి అమ్మాయిలకు కాలేజీ పోనీకి అమ్మాయిలు డిగ్రీ చేస్తున్నటువంటి అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని చెప్పింది ఒక్కరికి కూడా ఎక్కడ ఒక స్కూటర్ ఇవ్వలేదు చదువుకున్నటువంటి వాళ్ళ ఉన్నత చదువులు చదువుకోవడానికి అంటే పైన చదువులు చదువుకోవడానికి ఫీజులు కట్టుకోనికే బ్యాంకుల ద్వారా 5 లక్షల రూపాయలు లోన్ ఇప్పిస్తామన్నారు ఎలాంటి గ్యారంటీ లేకుండా ఇప్పటిదాకా ఏ ఒక్కరికి ఇచ్చింది లేదు అదేవిధంగా బీసీ కార్పొరేషన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ కానీ ఏ కార్పొరేషన్ రూపాయి వరకు వచ్చింది లేదు ఇచ్చింది లేదు అన్ని రకాలుగా ఈరోజు 500 రూపాయల బోనస్ అన్నారు రైతులకి ప్రతి పంటకి ఈరోజు ప్రతి పంట పోయింది సన్న ఓట్లకు మాత్రమే అంటున్నారు ఇప్పుడు 500 రూపాయలు అది కూడా కొనడం లేదు ఇవ్వడం లేదు సరైనటువంటి ఖరీదు కూడా ఇంకా సెంటర్లలో జరుగుతలేదు ఎక్కడ పోయినా కూడా రకరకాల ఇబ్బందులు రైతులు పడతాయి 500 బోనస్ ఇచ్చేసినాం ఇంకా అయిపోయిందని చెప్తున్నారు ఆయన మహారాష్ట్రలో పోయి ప్రచారం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి తెలంగాణలో 6 గ్యారెంటీలు ఇచ్చినాం బ్రహ్మాండంగా ఉంది తెలంగాణలో బ్రహ్మాండంగా చేసినాం దేశమంతా తెలంగాణ లెక్క కావాలి మహారాష్ట్రలో ఓట్లు వేయండి కాంగ్రెస్ అంటున్నారు 2 లక్షల రైతులకు ఇచ్చినాం ఇలా 3 లక్షలు ఇస్తామంటున్నాడు కర్ణాటక మహారాష్ట్రలో 3 లక్షలు ఇస్తా అని చెప్తున్నారు ఇలా 2,500 చెప్పింది ప్రతి మహిళకి అలా 3,000 ఇస్తామని చెప్తున్నారు ఇట్లా వీడికంటే ఇంకా ఇంత ఎక్కువ చేశారని చెప్తున్నారు కానీ ఈయనేమో ఇంకా ఎవరికి ఇచ్చిందే లేదు అంటే మోసం చేయనిక తెగబడ్డారు తప్ప ప్రజలకు సేవ చేయనిక ఇంకా కాంగ్రెస్ పార్టీ అలా ఎక్కడ కూడా ఈ యొక్క అబద్ధాలు చెప్పేది తప్పితే ఈరోజు నిజాలు చెప్పినటువంటి పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కోల్పోయింది అబద్ధాలు మాట్లాడుకుంటే మళ్ళీ నరేంద్ర మోదీ అబద్ధాలు చెప్తున్నారంట వీళ్ళు అబద్ధాలు చెప్పి నరేంద్ర మోదీ ఏమన్నారు తెలంగాణలో కర్ణాటకలో వాళ్ళు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని లేరు అంటే మోదీ అబద్ధం చెప్తున్నాడు ఇది ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పండి అందరూ 2 లక్షల రుణమాఫీ అయిందా 15,000 రూపాయలు వచ్చింది అందరికి రైతులకు రైతు భరోసా 2,500 ప్రతి ఆడపిల్లకు వచ్చినాయా పెన్షన్ 4,000 అయిందా మళ్ళీ ఆయన అబద్ధం చెప్తున్నాడు నరేంద్ర మోదీ ఇవన్నీ చేసినా అని చెప్తున్నాడు ఆయన బయట పోయి ఇవి ఏమి చేయకుండా అబద్ధాలు చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ప్రజలనంటే మోదీ అబద్ధం ఆడుతున్నాడు నేను రేవంత్ రెడ్డికి ఇంత ఉన్నాడు మోదీ గురించి అబద్ధాలు చెప్తున్నాడు ఆయన ఈరోజు పచ్చి అబద్ధాలు వాళ్ళు మాట్లాడకుండా ఇప్పుడు తెలంగాణ పరిస్థితి ఏమైందంటే
झूठों का दुकान, लुटेरों का मकान. అబద్ధాలు చెప్పి తెలంగాణలో దోచుకునేటటువంటి పరిస్థితి అలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితుంది. హైడ్రాని బిల్డింగ్లు కూడా కొడుతున్నారు, హైదరాబాద్ లో పేదవాళ్ళ ఇండ్లు కూడా కొడుతున్నారు. మూసి అని చెప్పి పేదవాళ్ళ ఇండ్లు కూడా కొట్టడానికి తయారైంది. ఎక్కడ పోయినా పేదవాళ్ళ మీద పడ్డారు. అంటే ఈ అదొక్కరు ఇదొక్కడే పెద్దవాళ్ళని కూడా కొట్టే పేదవాళ్ళ మీద పడితే పెద్దవాళ్ళు వచ్చి పైసలు ఇస్తే సంచులు వస్తాయి. ఆ సంచులు తీసుకుపోయి పైన కాంగ్రెస్ పెద్దలకి ఏనికే ఎలక్షన్లకు పంచనీకే. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆనాడు భారతీయ జనతా పార్టీ వాస్తవాలు చెప్తే నమ్మలే, ఎవరు ప్రజలు నమ్మలే. మోసం చేస్తూనే నమ్మింది. కషాయాన్ని గొర్రె నమ్మినట్లా మోసం చేస్తూనే నమ్మిండ్రు ప్రజలు కూడా. నిజం చెప్పిన వాళ్ళని నమ్మలే. భారతీయ జనతా పార్టీ చెప్పింది, టీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసింది, మొత్తం మోసం చేసింది, తెలంగాణ లూటీ చేసింది. టీఆర్ఎస్ పార్టీ పథకాల పేరు మీద పథకాలు ప్రజలకు పెట్టి పెద్ద ఎత్తున లక్షల కోట్లు దోసుకొని అప్పుల పాలు చేసిందని చెప్పినాం. వీళ్ళు కూడా అప్పులైనా అని అనేక అబద్ధాల మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాక రాష్ట్రంలో మేమేమో లంచ పిందెలు ఉన్నాయనుకున్నాము, ఇక్కడ వస్తే ఖాళీ పిందెలు ఉన్నాయని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆయన తెలియదా ముందే లంచ పిందెలు ఉన్నాయి, ఖాళీ పిందెలు ఉన్నాయి అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రభుత్వంలోకి వస్తే చాలా కష్టము. ఈ ప్రభుత్వంలో అబద్ధపు హామీని ఇస్తే జనాలను మోసం చేసినట్లే అని నరేంద్ర మోదీ గారు ఏమి చేయగలుగుతామో భారతీయ జనతా పార్టీ అవి మాత్రమే మీరు ప్రజలకు హామీ ఇవ్వండి తప్ప అబద్ధపు హామీలు ఇవ్వద్దని చెప్పింది.